3万立方米，是园区内最高、单体最大的冰剑景观，融入中华楼设计元素，整体犹如飞龙出水。కన్నా పడిపోతావు మెల్లికెళ్ళు చేయి లోపల పెట్టు ఇది ఇది మంచు ఇది కట్టున్నారు అంటే స్నో వండర్లాండ్ ఇది వండర్లాండ్కి ఎలా మనం పిల్లలతో వెళ్తామో ఇది స్నో వండర్లాండ్ చూస్తున్నారా ఇది ఒక పెద్ద గుహ నుంచి నేను ఇక బయటకు వస్తున్నాను చూడు ఫోటో హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మేము హర్బిన్ ఐస్ అండ్ స్నో వరల్డ్ చూడడానికి వచ్చాము ఇది నేను ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను అంటే డే టైంలోనా ఇక్కడ హర్బిన్లోనా ఎలా ఉంటుంది అంటే బిఫోర్ లైట్స్ ఆన్ అనుకొని ఒకటి ఉంటుంది చూడండి నా ఛానల్లోన అది ఇంకా బాగుంటుంది అంటే లైట్స్ లేకుండా ఇక్కడ అంటే మంచులోన ఇంకా ఐస్లోన ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా ఇవన్నీ ఎలా కనిపిస్తున్నవి మొత్తం ఒక స్వర్గలోకంలాగే ఉంటుంది అలానే కనిపిస్తుంది లైట్స్ అన్ని ఆన్ చేశాక ఈ వీడియో అనేది క్యాప్చర్ చేశాను వీడియో క్యాప్చర్ చేయడం అనేది చాలా కష్టము ఎందుకంటే ఫోన్లోనే ఉన్న ఛార్జింగ్ మొత్తం అయిపోతుంది మా బాబు కూడా అలా నడుచుకొని వస్తున్నాడు ఇక పైన ఒక 4 లేయర్స్ కింద ఒక 2-3 లేయర్స్ బట్టలు వేసుకుంటేనే అంటే ఇంత చైనాలో ఇదే #1 కోల్డెస్ట్ సిటీ ఇంకా వరల్డ్లోనే #1 ఐస్ ఫెస్టివల్ కావాలంటే మీరు గూగుల్లోనూ కూడా సెర్చ్ చేయొచ్చు అంటే అన్నిటి దగ్గర ఐస్ ఫెస్టివల్ అవుతుంది కానీ ఇంత బాగా అంటే ఇంత పెద్ద ఆర్కిటెక్చర్ ఇంకా అంటే చైనీస్ వాళ్ళది టెంపుల్స్ కానీ లేదు అనుకుంటే ఆ బ్రిడ్జెస్ కానీ అవన్నీ కట్టున్నారు చూసారా ఇవన్నీ ఏంటంటే చైనాలోనే ఇవన్నీ చేస్తారు ఇంకా వేరే కంట్రీస్లోన అంటే ఐస్లోన ఫెస్టివల్స్ అనేవి చేస్తారు కానీ ఇంత అందంగా ఇంకా అద్భుతంగా అయితే ఎప్పుడు ఎక్కడ చేయరు చూస్తున్నారా నేను బాబు కూడా అలా తిరుగుతున్నాము ఇక్కడ ఏంటంటే స్నో ట్యూబ్ కూడా ఇచ్చారు స్నో ట్యూబ్లోనే ఇక పిల్లల్ని లాక్కొని అలా వెళ్ళడానికి కూడా ఉంది కన్నా పడిపోతావు మెల్లికెళ్ళు చేయి లోపల పెట్టు చేయి జోబిలో పెట్టు లోపు చలి అనిపించడం లేదు కానీ ఇదే వీడియో చేస్తున్నాను వీడియో నాకొద్దు అడు చూడండి అడుగు చూడండి అమ్మ సామ పడిపోతాడు వాడు ఇది ఇది మంచు ఇది కట్టున్నారు వద్దన్న పడిపోతావు ఇది ఎలా కట్టున్నారో చూడండి మొత్తం దీని లోపలేసి లైట్ అనేది సెట్టింగ్ చేస్తున్నారు లైట్స్ అనేవి చిన్నగా దీని లోపల పెట్టున్నారు ఆ లైట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నారు రిఫ్లెక్ట్ అయ్యి ఈ స్నో అంటే ఈ ఐస్ క్యాస్టల్ ఉంది కదా ఐస్ క్యాస్టల్ కి అది రిఫ్లెక్ట్ అయ్యి మొత్తం చాలా వెలుతురుగా అట్లాంటి చాలా అద్భుతంగా ఉంది చెప్పాలంటే అంటే వండర్లాండ్ అనుకుని అంటారు చూసారా అలాగా అంటే స్నో వండర్లాండ్ ఇది వండర్లాండ్కి ఎలా మనం పిల్లలతో వెళ్తామో ఇది స్నో వండర్లాండ్ చూస్తున్నారా ఇది ఒక పెద్ద గుహ నుంచి నేను ఇక బయటకు వస్తున్నాను ఇదొకటి బయటకు వస్తాను ఇదే గుహ చూస్తున్నారా ఈ గుహ నుంచి బయటకు వచ్చాను ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుందండి అంటే చైనాలో ఉన్న వాళ్ళకి నేనైతే ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేస్తాను ఇక్కడ హర్బిన్ వచ్చి ఈ వింటర్ టైంలోనే మేము ఇప్పుడు ఫెబ్రవరిలో వచ్చాము ఈ వింటర్ టైంలోనే మీరు ఈ హర్బిన్ అందాలని మీరు ఎంజాయ్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ ఉంటే రాగలమో లేదో తెలియదు ఇక్కడ ఉన్న అన్ని రోజులైతే హర్బిన్ ఐస్ ఫెస్టివల్ అనేది చూడాల్సిందే ఎక్సలెంట్గా ఇటు చూడండి ఇద్దరు ఇటు చూడండి వీడియో సే హలో చల్లగుందా ఇన్నేసం చల్లగుందా బయట నుంచి చల్లగుంది లోపల నుంచి చల్లగుంది
ఇది కొంచెం మిస్ చేస్తున్నా ఆ, మధ్యలోకి వెళ్తాం కూడా ఆ. ఇక్కడ ఫోటోషూట్ అనేది మామూలుగా చేయడం లేదు, ఎందుకంటారా అంటే చాలా డిస్టెన్స్ నుంచి కూడా అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా ఈ హర్బిన్ ఐస్ ఫెస్టివల్ అనేది చూడడానికి వస్తారు. మాక్సిమం అయితే ఇక రష్యా నుంచి కూడా వస్తారు, ఎందుకంటే రష్యా ఇంకా నార్త్ కొరియా దగ్గరలోన ఈ జీలిన్ ఇంకా హర్బిన్ ప్రొవిన్స్ అనేది ఉంది కాబట్టి ఇక అక్కడ నుంచి ఇక చూడడానికి అయితే వస్తారు. లొకేషన్స్ అన్నీ బాగా అంటే చాలా బాగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇది ఏంటంటే డిసెంబర్ మంత్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. డిసెంబర్ మంత్ వర్క్ అనేది స్టార్ట్ చేసి ఇక అది డిసెంబర్, జనవరి, ఫెబ్, మార్చ్ లాస్ట్కి అంటే సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కదా, అప్పటికి తయారు చేసింది ఇక మొత్తము కూడా ఇక బ్రేక్ చేసేస్తారు. చూస్తున్నారా ఈ గుహలోనికి ఇంకా జుదృష్టి ఇంకా బాబు అనేది వెళ్తున్నారు. అప్పుడు అటు స్టార్టింగ్లో నేను పెట్టాను కదండి, ఇదేని ఆ గుహ. అంటే ఆ గుహ అనేది వాళ్ళు మొత్తం ఇదంతా ఐస్తోనే అంటే పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ అనేవి తీసుకొచ్చి ఇక అవన్నీ ఇలాగ పేర్చి అంటే మెచ్చుకోవాలి చెప్పాలంటే. అంటే ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇవన్నీ చేస్తున్నారు కదా, అది ఇంకా చాలా బాగుంది. అంటే టూరిస్ట్ అట్రాక్షన్ హర్బిన్కి ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ పాయింట్. అంటే వింటర్లోన వెళ్ళలేము కానీ ఉన్నాము అక్కడ జీలిన్లో ఉన్నాము కాబట్టి ఇక వెళ్ళి అవన్నీ చూసుకొని వచ్చాము. మళ్ళీ లైఫ్లోన అక్కడ ఉంటామో లేదో ఏంటి అనేది తెలియదు కదండి. అంటే ఉన్నన్ని రోజులైతే ఇక బాగా తిరిగేసి ఇక బాగా ఉంటుంది. దున్హువా నగరము అది జీలిన్ ప్రొవిన్స్. ఇదేంటంటే హర్బిన్ అనేది హెలుంగ్జియాంగ్ ప్రొవిన్స్. అక్కడ నుంచి అయితే మాకు 3 అవర్స్ అంటే కంప్లీట్గా 3 అవర్స్ జర్నీ, అది కూడా హై స్పీడ్ ట్రైన్లోనే పట్టింది. కరెక్ట్గా ఇక్కడికైతే తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఒక చిన్న మెట్రో అనేది తీసుకున్నాము. మెట్రో ద్వారాగా ఇక ఇక్కడికి వచ్చేసాము. మెట్రో అనేది దీనికి డైరెక్ట్ అంటే ఇప్పుడు హర్బిన్ రైల్వే స్టేషన్ నుంచి మెట్రో మనకి డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇక హర్బిన్ ఐస్ అండ్ స్నో ఫెస్టివల్కి అయితే వచ్చేసాము. చాలా కష్టపడి అయితే ఇక వచ్చాము. చైనీస్ టెంపుల్ అంటే చైనాలో ప్రతి ఒక్క టెంపుల్, చైనాలో కానీ థాయిలాండ్, బ్యాంకాక్ ఇటు సైడ్ ఎవ్రీ టెంపుల్స్ అనేవి ఇలానే ఉంటుంది. ఇది ఏంటంటే వాళ్ళు బుద్ధుడు కోసం అనుకొని కట్టుంటారు. అంటే మన సైడ్ ఎలాగో వేరేలాగా ఉంటుందో చైనాలో టెంపుల్స్ అయితే అన్నీ ఇలానే ఉంటుంది. చలి అయితే మామూలుగా లేదు అసలు. ఆ క్యాప్ కూడా ఇంకా ఒంట్లో మనం క్లాత్స్ వేసుకుంటాం కదా, అవి కూడా థర్మల్ క్లాత్స్ అనేవి వేసుకోవాలి. అవి కూడా 2-3 లేయర్స్ వేసుకుంటేనే కానీ మనము అంత మంచులోనే కదలలేము. ఎందుకంటే టెంపరేచర్ అనేది -20, -30 అలా ఉంటుంది. కాబట్టి ఇంత టెంపరేచర్ అంటే ఇంత కోల్డెస్ట్ వెదర్, ఇంత కోల్డెస్ట్ టెంపరేచర్లోన ఎప్పుడు మనము సర్వైవ్ చేయలేదు కాబట్టి మనకి చాలా కోల్డ్ అనేది అనిపిస్తుంది. అలా ఉంటుంది. వెనకాల చూస్తున్నారు కదా, అది పెద్ద బ్రిడ్జ్. అంటే పైకి ఎక్కడానికి ఇక స్టెప్స్ కూడా కట్టున్నారు. ఆ స్టెప్స్ కూడా ఎలా అనుకోనంటే ఇక మంచు అనేది వేసుంటారు దానిపైన, అంటే మనం జారకుండా ఉండడానికి మంచు అనేది వేసుంటారు. అలా ఉంటుంది ఆ స్టెప్స్ అనేవి. చైనా వాళ్ళు నమ్మకము అంటే హర్బిన్ వచ్చే ప్రతి ఒక్కరూ ఇక ఆ గంట కొట్టాల్సిందేని. అంటే అది చైనా వాళ్ళు కొట్టాలి, దానికోసం కూడా చాలా పెద్ద లైన్ అనేది ఉంది. ఆ గంట కూడా చాలా పెద్దది ఉంది. ఇక ఆ లైన్ చూసుకునేమో నేను నవ్వుకున్నాను. మేబీ అక్కడ ఏదో దేవుడు ఉంది అని అనుకుంటాను. అంటే దానికోసమే అనుకొని ఇంత పెద్ద గంట కూడా వాళ్ళు అక్కడ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకరిని తోస్తున్నారు, అంటే ఐస్ ట్యూబ్లోనే పెట్టి ఇక దాన్ని తోసుకుంటే అతను ఇక జారుకుంటూ వెళ్తారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ కొంచెము పడినా ఇక ఒళ్ళంతా ఇక మనకి పెయిన్స్ అనేవి ఉండిపోతుంది. అలా ఉంటుంది. ఎందుకంటే మంచు ఇంకా స్నో అదంతా చాలా డేంజరస్. అంటే నార్మల్గా అయితే మనం నడుచుకుంటూ పోతే ఏం కాదు, కానీ ఎక్కడ జారి పడినా సరే ఇక మనకి దెబ్బలు అనేవి చాలా గట్టిగా తగులుతుంది. ఇంకా పెయిన్ కూడా ఉండిపోతుంది.
చలిలోన కూడా వీళ్ళ ఎంజాయ్మెంట్ అనేది మామూలుగా ఉండదు. అసలు ఇంత చలిలోనైతే నేను అసలు బయటికే రాను. నాకు ఇండియాలో ఉన్న చలే చాలా ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఇక్కడ టెంపరేచర్ అనేది -20 అంటే -20-25లో కూడా మేము సర్వైవ్ చేస్తున్నాము. అలా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం కోసం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఐస్ క్యాస్టల్స్ చాలా బాగా కట్టున్నారు. అంటే కొన్ని ఏంటంటే తాజ్మహల్ షేప్, అంటే పైన ఉంటుంది చూసారా, ఆ తాజ్మహల్ ఆ షేప్ కూడా ఇచ్చున్నారు. అవన్నీ చూడగానే నాకు సడన్గా ఇండియా అయితే గుర్తొస్తుంది. జుదిష్టి ఫోటోగ్రఫీ అసలు అదిరిపోయింది. ఇది చూస్తున్నారా, ఇది మొత్తం ఇక చూడడానికి తాజ్మహల్ లాగే ఉంటుంది. ఏదో కుతుబ్ మినార్ లాగా అనిపిస్తుంది. అంటే మనకి ఢిల్లీలో ఉంది కదండి, అది చూడడానికి అయితే ఇక అంత పెద్ద టవర్స్ అంటే పెద్ద పెద్దవి ఇక ఇక్కడ కట్టున్నారు. అవి కూడా చాలా బాగున్నవి చూడడానికి. అంటే ఇంత ఎఫర్ట్ అనేది ఇక చైనా వాళ్ళు అంటే టూరిజం పాయింట్ అనేది వీళ్ళు ఎక్కువ అంటే హైలైట్ చేస్తున్నారు. అంటే ఇది ఎక్కడ ఇక వరల్డ్లోనే ఉండదు కాబట్టి వీళ్ళు ఒక్క దగ్గరే ఇది పాసిబుల్ కాబట్టి వీళ్ళు ఇంకా ఎక్కువ ఇది అట్రాక్టివ్గా చేస్తున్నారు. కిందన మొత్తము తిరిగి ఇక కవర్ చేసినప్పటికే నాకు అయిపోయింది. అప్పటికే అంటే లెగ్ పెయిన్స్ ఇంకా చలి అనేది ఇక అనిపించింది. చూస్తున్నారా, జనాలు ఆ స్టెప్స్ అన్నీ ఎక్కుకుంటూ ఇక పైకి వెళ్తున్నారు, పైకి కిందకి. అసలు అంటే వాళ్ళకి ఇక నార్మల్గానే అనిపిస్తుంది. నాకైతే చాలా చలి అనిపించింది. అసలు హర్బిను జీలిను అవన్నీ నాకు అంటే వింటర్ లాగే అనిపిస్తుంది. అంటే ఒక 8 months వింటర్ అనేది అలాగ ఉంటుంది. ఒక 4 months సమ్మర్లోనూ కూడా ఇక మళ్ళీ మనకి రైనీ సీజన్ కూడా వచ్చేస్తుంది. సో ఓన్లీ వింటర్ అనేది నాకైతే ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. ఐస్ ఫెరీ వీలు అంటే హర్బిన్ ఐస్ అండ్ స్నో వరల్డ్ అనుకుని మేము బైడులోనే సెర్చ్ చేసాము. బింగ్ అండ్ బైడులోనే సెర్చ్ చేస్తే ఆ ఫెరీ వీల్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు రంగుల రత్నం అంటారు కదండి, అదేంటంటే ఐస్ పైన ఫెరీ వీల్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా పెద్దది. అసలు ఇదేదో చైనా హర్బిన్ ఐస్ కాంపిటీషన్ కూడా అయినది. కాంపిటీషన్లోనే ఇవన్నీ అంటే వాళ్ళు మంచుతోని తయారు చేసి ఉన్నారు, ఇంకా ఐస్తోని తయారు చేసి ఇక్కడైతే ఇవన్నీ పెట్టున్నారు. ఇదేదో చిన్న బాబు సైకిల్ తొక్కుతున్నాడు అలా అయితే ఉంది చూడడానికి. మంచు గోడలు అంటే చాలా పెద్ద పెద్ద మంచు గోడలు. నేనైతే ఎప్పుడు ఇలాంటి గోడలు చూడలేదు. ఇవన్నీ ఏంటంటే టీవీలోనే చూడడం తప్ప అంటే ఇంత కోల్డ్ ఇంకా ఇంత ఫ్రోజన్ సిటీలోనే మేము ఉంటాము అనుకుని మేమైతే ఎప్పుడు అనుకోలేదు. పిల్లడిక అదుకుపోయినాడు అందులోపు. నేను కూడా అంటే ట్రై చేశాను ఒక 2-3 ఫొటోస్ తీసుకోవడానికి. మొత్తము చలి అంటే చలి ఇక మంచు అలానే ఉన్నది. ఇదైతే దాన్ని ఎదురుగా చూస్తున్నారు కదా, చాలా పెద్ద ఐస్ ఫెరీ వీలు. ఇది కూడా చాలా స్లోగా తిరుగుతుంది, ఫాస్ట్గా తిరగదు. మన సైడ్ చాలా ఫాస్ట్గా తిప్పుతారు కదండి, ఇటు సైడ్ ఏంటంటే పెద్దగా ఉంటుంది కాబట్టి చాలా స్లోగా తిరుగుతుంది. ఇదేని నేను తీసుకున్న ఒక 2-3 ఫొటోస్ ఇందులోపు. ఐస్లో కట్టిన ఇల్లులు చూస్తున్నారా, 2-3 ఇల్లులు ఐస్లోనే కట్టున్నారు. ఇవి కూడా పెద్దది ఐస్ క్రౌన్ అంటే అది పెద్దగా ఉంది చూసారా, అది కూడా డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయి. అలా నడుచుకొని అయితే నేను ఎగ్జిట్ గేట్కి వచ్చేసాను. ఇదే నీ ఎగ్జిట్ గేట్ కూడా చాలా బాగుంది. అంటే అది చేస్తున్నారు కదా, అది చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదేనండి ఐస్లోనే కట్టిన క్రౌన్. ఈ వీడియో మొత్తము క్యాప్చర్ చేయడానికైతే నేను చాలా ఎఫర్ట్ పెట్టాను. అంటే ఎందుకంటే ఫోన్ ఇక మొత్తము ఫ్రీజ్ అయిపోతుంది, ఇంకా బ్యాటరీ కూడా ఇక డెడ్ అయిపోతుంది. అప్పటికే బ్యాటరీ అనేది ఇక 13-12% అనేది వచ్చేసింది. దాంతోపాటు ఇక హ్యాండ్స్ కూడా ఫుల్గా ఫ్రీజ్ అయిపోయినవి. అంటే ఎలాగనుకోనంటే హ్యాండ్స్ ఇక కర్రల లాగా అంటే ఇక మొత్తము అది వేసుకుని ఉన్నాము గ్లోవ్స్ వేసుకునే సరే ఇక గాలి అనేది చల్లటి గాలి అనేది తగులుతుంది. మరి నచ్చిందా ఈ వీడియో నచ్చితే ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసము ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.